వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్. నేను మీ శ్రీకాంత్ జగన్నాథ్. మన భారతదేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ యావరేజ్గా 72 సంవత్సరాలు అంట అని గూగుల్ చెబుతుంది. సపోజ్ మనం రోజుకు 8 గంటల పాటు నిద్రపోతే 24 గంటల్లో 8 గంటలు అంటే 1/3 పార్ట్ ఆఫ్ ది డే. అంటే 72 సంవత్సరాల మనిషి లైఫ్ స్పాన్లో 24 సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంటాం. అంటే మిగిలిన 48 సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తున్నట్టు. అదే మనం రోజుకి 4 గంటల పాటు నిద్రపోతే 24 గంటల్లో 4 గంటలు అంటే 1/6 పార్ట్ ఆఫ్ ది డే. అంటే 72 సంవత్సరాల మనిషి లైఫ్ స్పాన్లో 12 సంవత్సరాలు మాత్రం నిద్ర కేటాయిస్తున్నట్టు మిగిలిన 60 సంవత్సరాల పాటు మనం జీవిస్తూనే ఉంటాం. అయితే కంపారిటివ్లీ 8 గంటలు నిద్రపోయే వాళ్ళకంటే కూడా 4 గంటలు నిద్రపోయే వాళ్ళు 12 సంవత్సరాల పాటు ఎక్కువ కాలం బతుకుతున్నట్టు అనమాట. అసలు నిద్ర అంటే ఏంటి? కళ్ళు మూసుకుని ఉండడం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకపోవడం, మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో నోటీస్ చేయలేకపోవడం. ఇట్ మీన్స్ సమ్ సార్ట్ ఆఫ్ డెత్ లాంటిది అనమాట. అదే మనం మెలకువతో ఉంటే అన్నిటినీ నోటీస్ చేయగలం. సో మనం వీలైనంత ఎక్కువ కాలం జీవించి ఉండడానికి ట్రై చేద్దాం. మనం ఎంత ఎక్కువసేపు మేల్కొని ఉంటే అంత ఎక్కువ కాలం బతుకున్నట్టు. అంతేగాని అసలు నిద్రపోవద్దు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోవడం ఎలా సాధ్యం చూద్దాం. నువ్వు చేసే పని నీకు బాగా ఇష్టం అనుకో, ఆటోమేటిక్గా అలారం లేకుండానే త్వరగా నిద్రలేచి కూర్చుంటావు. సపోజ్ నువ్వు కొత్తగా లవ్లో పడి నీ గర్ల్ ఫ్రెండ్ని మార్నింగ్ 5కి పికప్ చేసుకోవాల్సి వచ్చిందంటే నువ్వు 4కి లేచి పరిగెడతావు. సపోజ్ రేపు ఎర్లీ మార్నింగ్ క్రికెట్ మ్యాచ్ ఉంది అనగానే ఆటోమేటిక్గా అలారం లేకుండా లేచి పరిగెడతావు. అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది? మనకి ఇష్టమైన పని ఉంటే అలారంతో పని లేదనమాట. అందుకే మనం చేసే పని ఒక ఆటలా ఉండాలి, ఆ పనిలో కిక్ ఉండాలి. అప్పుడు వెంటనే నిద్రలేచి ఆడుకోవడానికి వెళ్ళిపోవచ్చు. మీకు తెలుసా, చాలా మంది సెలబ్రిటీస్ 3 to 4 అవర్స్ మాత్రం నిద్రపోతారంట. అందులో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, హీరోయిన్ మోనీ రాయ్, అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అటెన్షన్ స్పీకర్ రామ్ గోపాల్ వర్మ అండ్ మా నాన్నగారు కూడా మ్యాక్సిమం 3 to 4 అవర్సే పడుకుంటారు. సో ఇలా మన ముందే చాలా మందే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఫైనల్గా నాకేం అర్థమైందంటే, మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ పోతే ఆ పనే మనల్ని ఎక్కువ కాలం బతికించేస్తుందని బల్లగుద్దే కాకుండా కత్తితో పొడిచి మరి చెప్పగలం. అండ్ ఇక్కడ నోట్ ఏంటంటే, ఈస్ 3 to 4 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఓకే అని గూగుల్ని అడిగితే అది నిర్మోహమాటంగా నో, 3 to 4 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మోస్ట్ అడల్ట్స్ అని కర్రాకండికి చెప్పేసింది. అయితే నేను ఈ విషయంలో గూగుల్తో ఏకీభవించలేను. ఎందుకంటే కళ్ళ ముందు ఇంతమంది లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మొచ్చు. గూగుల్ని పక్కన పెట్టచ్చు, ఏం పర్లేదు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ ఒక టాపిక్తో మొదలయ్యి ఎండింగ్ ఇంకో టాపిక్తో ఫినిష్ అవ్వడంలో సంబంధం లేదని కాదు, ఖచ్చితంగా చిన్నపాటి సంబంధం ఉంది. జై భీమ్, జై భారత్.